హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు విడుదలై 1వ తేదీ విడుదలవుతాయి. సో, ఈ యొక్క జీతాలు, పెన్షన్లతో పాటు డీఏ, డీఆర్ పెండింగ్ బకాయిల గురించైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఇక్కడ మనం ఒక అప్రూవల్ అయినటువంటి బిల్లును ముందుగా ఉద్యోగ పెన్షనర్ల యొక్క జీతాలు, పెన్షన్ల గురించి తెలుసుకున్నాం. తర్వాత డీఏ, డీఆర్ అరియర్స్ జమ అయ్యే తాజా సమాచారం గురించి కూడా తెలుసుకుందాము. సో, మరి జనవరి 1 తేదీన ఏవి జమ అవుతున్నాయి, ఏవి జమ కావటం లేదు, ఎప్పుడు జమ అవుతాయి అనే వివరాలు తెలుసుకుందాము. ఇక్కడ మనం ముందుగా ఒక అప్రూవల్ అయినటువంటి బిల్లును ఉదాహరణగా తీసుకొని దాని ప్రయాణం ఎలా సాగిందో వివరంగా పరిశీలిద్దాము. ఇదొక బిల్ అనమాట. బిల్ స్టేటస్ అయితే అప్రూవల్ అయింది. ఇది మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్‌కి సంబంధించి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి ట్రెజరీ ఏదైతే ఉందో ఎస్టీఓ కందుకూరుకి సంబంధించిన బిల్లు. సో, డిస్ట్రిక్ట్ అండ్ ట్రెజరీ ఆఫీస్ యొక్క కోడ్ అయితే మనము డిస్ట్రిక్ట్ కోడ్ ట్రెజరీ ఆఫీస్ కోడ్ స్క్రీన్ పై అయితే చూడొచ్చు. సో, ఈ బిల్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని మండల విద్యాశాఖాధికారి ఎంఈఓ కార్యాలయానికి సంబంధించింది. మరి ఈ యొక్క మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ సంబంధించి ఈ బిల్లు ఎక్కడెక్కడ ఆహ్, ఎప్పుడెప్పుడు ఏమైందనేది చూద్దాం. యాక్టివిటీ వచ్చేసి సబ్మిషన్ అయిపోయింది. యాక్షన్ వచ్చేసి సబ్మిటెడ్. సో, సబ్మిట్ చేయడం అయిపోయింది. అది రిసీవ్ చేసుకోవడం అయిపోయింది. స్టేటస్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఈ 3 అయిపోయినాయి. అప్‌లోడ్ చేయడము, ప్రాసెస్ చేయడము, ఆ ప్రాసెస్ కూడా సక్సెస్‌ఫుల్ అవ్వడం జరిగింది. మరి ఎప్పుడెప్పుడు ఏమేమైందంటే రిసీవ్డ్ డేట్ వచ్చేసి మనకు 20 డిసెంబర్ 2025న సమయం వచ్చేసి 3 గంటల 36 నిమిషాల 19 సెకండ్లకు మధ్యాహ్నం. అలాగే ప్రాసెస్డ్ డేట్ వచ్చేసి 22వ తేదీ 4 గంటల సాయంత్రం 4 గంటల 35 నిమిషాలకి ఈ యొక్క ప్రాసెస్ అయిందనమాట. సో, ఈ ప్రాసెస్ డేట్‌ను మనము కంప్లీట్ అయిన డేట్ అంటే ఎస్‌టీఓ గారు అప్రూవల్ పొందిన సమయం అయితే చెప్తాము. సో, ముందుగానే ఈ బిల్లు అప్రూవల్ అయింది కాబట్టి ప్రెజెంట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉంది. ఇటువంటి బిల్లు 1 తేదీన జమ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంది. సో, ఈ బిల్లు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ బిల్లు ప్రక్రియ డిసెంబర్ 22వ తేదీన మండల విద్యా శాఖాధికారి వద్ద ప్రారంభమై వారు బిల్లును ప్రాసెస్ చేసిన వెంటనే అదే రోజున సీనియర్ అకౌంటెంట్ గారి లాగిన్‌కి వెళ్ళడం జరిగింది. సీనియర్ అకౌంటెంట్ గారు కూడా ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి డిసెంబర్ 27 తేదీ ఉదయం 10 గంటల సమయంలో తదుపరి దశకైతే పంపారు. ఆ వెంటనే అదే రోజున బిల్లొచ్చేసి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఏటీఓ గారి వద్దకు చేరింది. సో, ఏటీఓ గారు ఈ బిల్లును డిసెంబర్ 28వ తేదీన పూర్తిగా అప్రూవల్ చేసి ప్రాసెస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బిల్లు యొక్క ప్రస్తుత స్థితిని పేమెంట్ స్టేటస్ గనుక గమనిస్తే అది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనైతే చూపిస్తుందనమాట. ఈ విధంగా. ఇది ఎంప్లాయీ బిల్ కాబట్టి, ఒక ఉద్యోగుల బిల్ కాబట్టి దానికి బిల్ నంబర్ ఉంది. సో, పే స్లిప్‌లో బిల్ నంబర్ ఉంది కాబట్టి మనము చెక్ చేసిన వెంటనే బిల్ నంబర్‌తో స్టేటస్ అయితే వచ్చిందనమాట. కానీ పెన్షనర్స్‌కి సంబంధించి పెన్షన్ పే స్లిప్‌లో బిల్ నంబరు ఉండదు. సో, ఇప్పుడు ఈ నెల గూడా బిల్ నంబర్ లేకుండానే వచ్చాయి. యాక్చువల్‌గా బిల్ నంబర్ యాడ్ చేయాలని పెన్షనర్స్ ఎంతో కాలంగా కోరుతూ ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 99% ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగుల బిల్లులు ప్రస్తుతం ఇదే స్థితిలో అయితే ఉన్నాయి. ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు సంబంధించి బిల్లులు కూడా ఇదే విధంగా ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఆగి ఉన్నాయి. మనందరి జీతాలు మరియు పెన్షన్లు మన బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అందాల్సి ఉంటుంది. ఆ నిధులు అందిన వెంటనే ట్రెజరీ ద్వారా ఈ బిల్లులు క్లియర్ అయ్యి నగదు జమ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని గమనించాలి. జనవరి 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ సాంకేతిక కారణాల వల్ల మెయింటెనెన్స్ పనుల నిమిత్తం అందుబాటులో ఉండదు. సో, జనవరి 2వ తేదీ నుంచి సీఎఫ్ఎంఎస్ సైట్ అనేది అందుబాటులో ఉండదు. సో, ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిందేందంటే మనకు 1 తేదీన జీతాలు జమ అవుతాయి అనైతే అనిపిస్తుంది. సో, మరి దీని అర్థం ఏంటంటే ఆ 4 రోజుల పాటు ఆన్‌లైన్‌లో మనం బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి వీలు పడదు. కేవలం బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆహ్, వీలు పడదంతే ఫ్రెండ్స్. సీఎఫ్ఎంఎస్ పని చేయకపోతే
బిల్ డౌన్‌లోడ్ చేసుకోవడము, స్టేటస్ చెక్ చేసుకోవడం మాత్రమే మనకు అవ్వదనమాట. కానీ ఆర్‌బీఐ నుంచి నిధులు గనక జనవరి 2వ తేదీలోపు విడుదలైనట్టయితే ఎటువంటి అంతరాయం లేకుండా జీతాలు, పెన్షన్‌లయితే మన ఖాతాలో జమ అవుతాయి. సో, సీఎఫ్ఎంఎస్ అనేది వేరు. బిల్లులు స్టేటస్ చెక్ చేసుకోవడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అలాగే డీడీఓలు బిల్లు అప్‌లోడ్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. మరి ఈ బిల్లులు జమ చేసేది ఆర్‌బీఐ కాబట్టి, సో, రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి నగదు పంపిన వెంటనే ఆర్‌బీఐ మనకి ఖాతాలో జమ చేస్తుందనమాట. అంతరాయం లేకుండా ఖాతాల్లో అయితే జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. ఒకవేళ ఈలోపు బిల్లులలో కదలిక ఏమైనా మార్పులు జరిగి, లేదా ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ నుంచి ఏదైనా కొత్త ఉత్తర్వులు వచ్చినా గూడా, సో, తాజా సమాచారాన్నయితే అందిస్తాను. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు డిసెంబర్ నెల జీతాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పటివరకు తాజా అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో, బిల్లుల్లో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్నయితే మన ఛానల్ ద్వారా చెక్ చేస్తూ ఉండండి. ఇక పెండింగ్ బిల్లు డీఏ, డీఆర్ అరియర్స్ విషయానికి వస్తే గౌరవనీయులైన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులందరికీ నమస్కారం అండి. ఇటీవల ఒక ఉత్తర్వు అయితే విడుదలైంది ప్రభుత్వం నుంచి. సో, ఇక్కడ ఈ నోటీస్ అయితే చూడొచ్చు. ఇది ముఖ్యంగా డీడీఓ గారికండి. సో, డీడీఓ అందరూ గూడా ఎవరైతే ఉన్నారో వారికి ఈ జీఓఎంఎస్ నంబర్ 66 ప్రకారం అలాగే జీఓఎంఎస్ నంబర్ 113 ప్రకారంగా డీఏ అరియర్స్‌కి సంబంధించి డీఎన్ఎస్ అలవెన్స్ అరియర్స్ సంబంధించి టేల్ ఎనేబుల్ అయింది. ఈ 2 కాలాలకు సంబంధించినటువంటి అంటే మనకు ఆహ్ 1/5/2023న విడుదలైన ఈ జీవోకి సంబంధించి అరియర్స్ అలాగే 21/10/2023కు సంబంధించి ఆ రోజు విడుదలైన ఈ జీవోకి సంబంధించినటువంటి అరియర్ బిల్స్‌ని డీడీఓలు అప్‌లోడ్ చేయడానికి ఈ యొక్క నోటీస్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో, వారు కూడా ఈ బిల్స్ అయితే అప్‌లోడ్ చేసి టోకెన్స్ కూడా జనరేట్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు త్వరలోనే డీఏ అరియర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రారంభమైన తాజా డీఏలు గత ప్రభుత్వంలాగా వాయిదా వేయకుండా ఈసారి ప్రభుత్వం వాటిని సకాలంలో చెల్లిస్తుందని ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరూ కూడా ఆశిస్తున్నారు. అందుకోసం ఆశాభరితంగా కూడా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది అత్యంత కీలకమైన సమయం. ముఖ్యంగా మనందరిని వేధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న మన కష్టార్జితమైన డీఏ బకాయిలు ఏమయ్యాయి అనేది. ఈరోజు మనం ఆ బకాయిల వెనుకున్న అసలు లెక్కల గురించి, శాతాల గురించి అంటే ఎంత పర్సెంట్ రావాల్సి ఉందనేది ప్రతి ఒక్కటి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న భారీ మొత్తం రూ. 1,98,744 గురించి మాట్లాడుకుందాం. అంటే ఇది ఎలా వచ్చింది అనేది మనము ఇప్పుడు ముందు ముందు మనకి అర్థమవుతుంది. ఈ 1,98,000 ఏంటి అనేది. అసలు ఈ డబ్బు ఎక్కడికి పోయింది? ఆ మొత్తం ఎలా లెక్క తేలిందో ఈరోజు మనం స్పష్టంగా తేలుద్దాం. ఈ పెద్ద మొత్తానికి గల కారణాలను అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు ఈ బకాయిల పరంపర ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి గమనిద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాథమిక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చివరిసారిగా టీఏను జనవరి 2023లో మంజూరు చేసింది. ఆ తర్వాత నుండి నేటి వరకు కూడా చెల్లింపుల ప్రక్రియ అనేది ఏమీ చేయలేదు. నిలిచిపోయింది. అప్పటి నుంచే బకాయిలు ఒక్కొక్కటిగా పేరుకుపోవడం మొదలై కొండలాగా తయారయ్యాయి. అంటే ఇప్పుడు బకాయిలు చాలా విడతల వారీగా అయితే చెల్లించాల్సిన బకాయిలు ఒక చాలానే ఉన్నాయన్నమాట. సో, దాదాపుగా మనకు 12 డీఏలకు సంబంధించి కూడా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికి సరిగ్గా ప్రతి 5 ఇన్‌స్టాల్‌మెంట్‌లు సరిగ్గా 5 ఇన్‌స్టాల్‌మెంట్‌లు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఆ 5 ఇన్‌స్టాల్‌మెంట్‌ల గురించి మాత్రం లోతుగా పరిశీలిద్దాము. సో, మనకు జూలై 2023 నుంచి గనుక మొదలుపెడితే యాక్చువల్‌గా జూలై 2018 నుంచి పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, అవన్నీ మనకు ప్రతి 6 నెలలకోసారి డీఏను విడుదల చేయాల్సి ఉండగా ప్రభుత్వము సో, కేవలం డీఏని మాత్రమే విడుదల చేస్తూ సో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందో సో, దాని తర్వాత కొద్దిగా డిలేనే అయినా సరే డీఏని విడుదల చేసినప్పటికీ వాటి తాలూకా అరియర్స్‌నయితే చెల్లించలేదన్నమాట. సో, 2018 నుంచి డీఏ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. కానీ మనం 2023 నుంచి మొదలుపెట్టినా కూడా ప్రతి 6 నెలలకు ఒక విడత చొప్పున బకాయిలు పడుతూనే ఉన్నాయి. జూలై 2023లో 3.64% డీఏ పెండింగ్ ఉంది. అంటే బకాయి పెండింగ్ ఉందన్నమాట. సో, యాక్చువల్ డీఏ అయితే మనము యాడ్ అయిపోయింది. ఆ తర్వాత జనవరి 2024లో మరొక 3.64%, జూలై 2024లో 2.73%, జనవరి 2025లో 1.82% మరియు జూలై 2025లో 2.73% ఇలా వరుసగా విడతలు అయిపోయాయి.
వీటన్నిటిని కలిపితే ఉద్యోగులకు రావాల్సిన మొత్తం డీఏ శాతం 14.56% చేరుకుంది. ఇది చాలా ముఖ్యమైన సంఖ్య. ఎందుకంటే మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి మీ నెలవారీ ఖర్చుల వరకు కూడా ప్రతిదీ ఈ శాతం మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 14.56% అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. దాని అసలు విలువ మనకు తెలియాలంటే దాన్ని రూపాయలలోకైతే మార్చి చూడాలి. సో, ఈ లెక్కలు మనకు స్పష్టంగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ అయితే తీసుకుందాం. ఒక ఉద్యోగి బేసిక్ పే అనేది రూ. 70,000 అనుకున్నట్లయితే ఇప్పుడు ఆ 5 విడతల బకాయిలను లెక్క కడదాము. అన్నిటికన్నా పాత బకాయి జూలై 2023 నాటి ఇన్‌స్టాల్‌మెంట్. సో, 3.64%తో నేటికి 30 నెలలు పూర్తయిందనమాట. అంటే పెండింగ్‌లో ఉండి చెల్లించాల్సిన అరియర్స్ అమౌంట్ వచ్చేసి. అంటే దాదాపుగా 70,000 మీద చూసుకుంటే ఇదే రూ. 76,440 అవుతుందనమాట. 70,000 బేసిక్ పే ఉన్న వారికి. ఇది కేవలం మొదటి విడత మాత్రమే. ఆ తర్వాత జనవరి 2024 విడత అంటే 3.64%తో 24 నెలలకి రావాల్సిన అమౌంట్ రూ. 61,152. సో, ఇప్పుడే మొత్తం రూ. 1,50,000కైతే చేరుకుంది. 70,000 బేసిక్ పే ఉన్నవారికి. కథ ఇక్కడితో ఆగిపోలేదు. జూలై 2024 విడత 2.73%తో 18 నెలల పెండింగ్‌లో ఉండటం వల్ల సో, 70,000 బేసిక్ పే వారికి రూ. 34,398 యాడ్ అవుతాయి. ఇక నాలుగో విడత జనవరి 2025కి సంబంధించి 1.82% సరిగ్గా ఏడాది కాలంగా బకాయి ఉంది. దీని విలువ రూ. 15,288 అవుతుంది. బేసిక్ పే 70,000 ఉన్నవారికి. సో, ఈ అమౌంట్ అయితే చివరగా ఐదవది జూలై 2025 ఇన్‌స్టాల్‌మెంట్‌కి 2.73%. మరి ఈ 6 నెలల నుంచి రావాల్సి ఉంది. ఇదైతే. సో, 6 నెలలకు లెక్క కడితే 2.73%తో 70,000 బేసిక్ పే వారికి రూ. 11,466 వస్తుంది. మరి ఈ 5 విడతల మొత్తాన్ని కలిపితే వచ్చే ఫైనల్ అమౌంటే మనం ఫస్ట్‌లో చెప్పుకున్నట్టుగా రూ. 1,98,744. సో, ఒక 70,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈ బకాయిల రూపంలో రావాల్సిన అమౌంటే ఇంత ఉందన్నమాట. అయితే ఈ ప్రభావం కేవలం బకాయిల దగ్గరే ఆగిపోలేదు. ఈ మొత్తం డీఏ గనక 14.56% డీఏని నేరుగా జీతంలో కలిస్తే ప్రతి నెల జీతంలో 10,000 వరకు పెరుగుతుందనమాట. 70,000 బేసిక్ పే వారికి. సో, ప్రస్తుత కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు అయినటువంటి గ్యాస్ ధర, పెట్రోలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఈ అదనపు జీతం ఉద్యోగ కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుంది. కరువు భత్యం అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. అది పెరుగుతున్న ధరల నుండి ఉద్యోగిని కాపాడే రక్షణ కవచం లాంటిది. 5 విడతలు ఇప్పటికే బకాయిల లిస్ట్‌లో చేరిపోయాయి. ఇప్పుడు అందరి మెదడులో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే రాబోయే జనవరి 2026 నుంచి ఆరో విడత కూడా రాబోతుంది. సో, ఇదైనా సమయానికి వస్తుందా? లేక అది కూడా ఈ కొండల ఈ బకాయిలలోనే భాగంగా అయిపోతుందా? అనైతే ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతుంది. ఇది ప్రతి ఉద్యోగి ఆలోచించాల్సిన, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన విషయం అన్నమాట. ఇక ఏపీ సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిల వివరంలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులందరికీ కూడా నమస్కారమండి. సో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతనిచ్చే కీలక అంశంలో ఒకటైనటువంటి కరువు భత్యం, డీఎన్ఎస్ అలవెన్స్ దాని మరియు సంబంధించి ఒక నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని మీ దృష్టికైతే తీసుకురావడానికి ప్రయత్నం. వివిధ కాలాలకు చెందిన డీఏ బకాయిలు, వాటి ప్రస్తుత స్థితి మరియు ప్రభుత్వం నుంచి అందాల్సిన స్పష్టత గురించైతే వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ట్రెజరీలో బిల్లు పాస్ అయ్యి చెల్లింపు కోసం నిరీక్షణలో ఉన్న డీఏ బకాయిలేంటనేది చూద్దాము. సో, ఈ క్రింది డీఏ విడతలు ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లులుగా ఆమోదం పొందాయి. అయితే ఉద్యోగుల ఖాతాలకు నగదు జమ కాలేదు. ఈ చెల్లింపుల కోసమే సీపీఎస్ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అవేంటంటే జూలై 2018 నుండి సుమారు 30 నెలల బకాయిలు. ఈ డీఏ విడతకు సంబంధించి బిల్లులు ట్రెజరీలో పాస్ చేయబడ్డాయి కానీ ఆర్థిక శాఖ నుండి నిధులు విడుదలలో జాప్యం జరుగుతోంది. తదుపరి డీఏ బకాయి వచ్చేసి జనవరి 19 డీఏ అనమాట. సుమారు దీనికి ఈ డీఏకి సంబంధించి 30 నెలల బకాయిలున్నాయి. ఈ జూలై 2018 డీఏ మాదిరిగానే ఈ జనవరి 2019 డీఏ బకాయిలు కూడా బిల్లులు ఆమోదం పొంది చెల్లింపుల కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే కొన్నిటి వాటికి ఇన్‌కమ్ టాక్స్ కూడా కట్ అయింది గానీ అసలు మొత్తం అయితే అందలేదు. ఇక రెండోది పీఆర్‌సీ 2022లో సర్దుబాటు చేసినట్టు చెప్పబడినటువంటి డీఏ బకాయిలు. కానీ చెల్లింపులపై అనిశ్చితే నెలకొంది. అవేంటంటే ఈ క్రింది 5 డీఏ విడతల బకాయిలు
2022 పే రివిజన్ కమిషన్ పీఆర్సీలో భాగంగా సర్దుబాటు చేశారని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ బకాయిల మొత్తాన్ని ఎప్పుడు ఏ పద్ధతిలో చెల్లిస్తారనేది స్పష్టమైన సమాచారం అయితే లేదు. ఇంతవరకు వీటిపైన ఉత్తర్వులు ఏవి విడుదల కాలేదు. ఆ డీఏలు ఏంటంటే జూలై 2019 నుండి సుమారు 30 నెలల బకాయిలు, అలాగే జనవరి 2020 నుండి సుమారుగా 6 నెలల బకాయిలు. వాస్తవానికి రావాల్సిన మొత్తం కాలానికి కాకుండా పీఆర్సీలో కొంత భాగం కలిపినట్టు తెలుస్తోంది. ఇక్కడ మనకు 6 నెలలే అంటే పీఆర్సీలో కొన్ని బకాయిలు విలీనం చేశారనమాట. అలాగే జూలై 2020కి సంబంధించి 6 నెలలు, జనవరి 2020కి సంబంధించి మరొక 6 నెలలు, జూలై 2021 నుండి మరొక 6 నెలలు. సో, వీటిలో కొన్ని భాగం పీఆర్సీలో కూడా కలిసి మెర్జ్ చేశారనమాట. గమనిక: ఫ్రీజ్ చేయబడిన బకాయిలు. పై జాబితాలోని కొన్ని డీఏ బకాయిలకు సంబంధించి కొంత కాలానికి చెల్లింపులు ఫ్రీజ్ చేయబడ్డాయి. కరోనా కాలంలో జూలై 2020 సంబంధించి 2021 జనవరి, జూలై ఈ 3 డీఏలకు సంబంధించనమాట. అంటే నిర్దిష్ట కాలంలో బకాయిలు చెల్లించబడవని ప్రభుత్వం నిర్ణయించినట్టే తెలుస్తోంది. సో, అవేంటంటే ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. 2020 జనవరికి సంబంధించి 18 నెలలు, జూలై 2020కి సంబంధించి 12 నెలలు, జనవరి 2021కి సుమారు 6 నెలల బకాయిలు ఫ్రీజ్ చేయబడ్డాయి. ఈ ఫ్రీజ్ చేయబడిన బకాయిల విషయంలో ఉద్యోగులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఇది వారికి ఆర్థికంగా నష్టం చేకూర్చనుంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలైతే కోరుతున్నాయి. చెల్లింపు షెడ్యూల్ ప్రకటించిన బిల్లుల సమర్పణకు అవకాశం కల్పించని డీఏ బకాయిలు ఏమైనా ఉన్నాయంటే, అవి ఈ క్రింది డీఏ విడతల బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక కాలపట్టిక విడుదల చేసింది. కానీ, ఆ షెడ్యూల్ ప్రకారంగా బిల్లులను తయారు చేసి ట్రెజరీకి సమర్పించడానికి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు అవసరమైనటువంటి సాంకేతికత లేదా పరిపాలనాపరమైన అనుమతులు లేదా ఆప్షన్లు పోర్టల్‌లో ఇంకా కల్పించలేదు. సో, అవేంటంటే బిల్లులు పెట్టుకోవడానికి ఆస్కారం లభించని డీఏలు జనవరి 2022 నుంచి 16 నెలల బకాయిలకు సంబంధించి బిల్లు పెట్టుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ కావాల్సి ఉంది. జూలై 2022 నుంచి 15 నెలల బకాయిలు, జనవరి 2023 నుంచి 15 నెలలు, జూలై 2023 నుంచి 12 నెలల బకాయిలు, జనవరి 2024 నుంచి సుమారు 21 నెలల నుండి బకాయిలైతే రావాల్సి ఉందన్నమాట. సో, మనకు ఈ జనవరి 2024కు సంబంధించి ఇటీవలే ఈ డీఏను విడుదల చేయడం జరిగింది. మనకు అక్టోబర్ నెల నుంచి అప్లికబుల్ అయింది. సో, ఈ జీవోలో చెప్పిన విధంగా అక్టోబర్ నుంచి మనకు నగదు రూపంలో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది అప్లికబుల్ ఫ్రమ్ 1 జనవరి 2024 అనమాట. సో, జీవోలో చెప్పిన విధంగా ఈ యొక్క బకాయిలను సుమారు 21 నెలలకు సంబంధించిన బకాయిలను 4 విడతల్లో చెల్లింపులు జరుగుతాయని అయితే చెప్పారు. మొదటి విడత 10%, తర్వాత 30, 30, 30 చొప్పున 3 విడతలుగా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనకు 2027వ సంవత్సరం దాదాపుగా ముగుస్తుందనమాట. మరి ఇందులో ఏముంది అంటే, కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఏకైక డీఏ ఇదే అనే చెప్పాలి. సో, ఈ దీపావళి సందర్భంగా మనకు కూటమి ప్రభుత్వము ఒక డీఏ విడుదల చేసింది. దానికి సంబంధించిన అరియర్సే అనమాట. సో, చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం జీవోలో పొందుపరిచినట్టుగా సకాలంలో బకాయిలను అందించగలదు అనైతే ఆశిద్దాము. సో, గత ప్రభుత్వంలాగా ఈ బకాయిలు కూడా ఆహ్, పెండింగ్‌లో పడకుండా అయితే సకాలంలో వస్తాయి అనైతే ఉద్యోగ పెన్షనర్స్ ఆశిస్తూ ఉన్నారు. ఇక షెడ్యూల్ ఇచ్చిన బిల్లులు పెట్టుకునే అవకాశం కల్పించకపోవడం వల్ల ఈ బకాయిలు చెల్లింపులు నిలిచిపోయింది అనమాట. సో, ప్రభుత్వం తక్షణమే స్పందించి పోర్టల్‌లో అవసరమైన ఏర్పాట్లయితే చెయ్యాలి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఇంకా జారీ కాని డీఏ విడతలు. అంటే ఈ క్రింది తాజా డీఏలకు సంబంధించి ప్రభుత్వం నుండి అధికారికంగా ఉత్తర్వులైతే ఇంకా జారీ కాలేదన్నమాట. సో, జీవో జారీ అయిన తర్వాత డీఏను ప్రస్తుత జీతంతో కలిపి ఇవ్వటము మరియు బకాయిల చెల్లింపుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. అంటే ఇంకా మనకు ప్రకటించాల్సిన డీఏలు జూలై 2024 డీఏ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రం ప్రకటించాల్సి ఉంది. జనవరి 2025 డీఏ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రం ప్రకటించాల్సి ఉంది. జూలై 2025 డీఏ కేంద్రం ప్రకటించేసింది. రాష్ట్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది. సో, ఉద్యోగుల ఆందోళన పెండింగ్‌లో ఉన్న ఈ డీఏ బకాయిలను ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారాన్నయితే మోపుతున్నాయి. సో, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నటువంటి తరుణంలో సకాలంలో ఈ డీఏలు అందక వారి కుటుంబాల్లో నిర్వహణ కష్టతరమవుతుంది.
మరి ప్రభుత్వం తక్షణం స్పందించి పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏ బకాయిలు విడుదలకు స్పష్టమైన కాల పట్టికను అంటే ఆహ్, షెడ్యూల్‌ను ప్రకటించి దానిని ఖచ్చితంగా అమలు చేయాలనైతే ఉద్యోగులు కోరుతున్నారు. అలాగే ఫ్రీజ్ చేసిన డీఏ బకాయిల నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం పునఃపరిశీలించి వాటిని కూడా చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలనైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. డీఏ మంజూరు, బిల్లుల ప్రాసెసింగ్ మరియు చెల్లింపు ప్రక్రియలో మరింత పారదర్శకత ఉండాలని ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమాచారం అందించాలని జెప్పేసి కోరుతున్నారు. ఇక సిపిఎస్ ఉద్యోగులు ఈ సమస్యల అంటే మనకు పారదర్శకంగా డీఏ బకాయిలు ఎప్పుడు ఇస్తారు ఏంటనేది మనకు తెలియాలనమాట. అలాగే మన పే స్లిప్‌లో గూడా ఈ డీఏ బకాయిల గురించి ప్రస్తావన అయితే ఉండాలి. ఎవరికి ఎంత ఇయ్యాల్సింది అనేది వారి పే స్లిప్‌లో వాళ్ళకి ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి మెన్షన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. ఇక సిపిఎస్ ఉద్యోగ సంఘాలు ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉద్యోగుల హక్కుల సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిల సమస్య చాలా కాలంగా అపరిష్కృతంగానే ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి తక్షణ చర్యలు తీసుకుంటుందనైతే ఆశిద్దాం. ఉద్యోగులందరూ తమ హక్కుల కోసం ఐక్యంగా ఉంటూ శాంతియుత మార్గాల ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ముఖ్యం. సో, మరి ఎవరెవరికి ఎంతెంత డీఏ బకాయి రావాల్సి ఉందనేది పే స్లిప్‌లో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఇన్ని డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి కదా! మరి ఈ జనవరికి ఒకటో తేదీ ఏమైనా డీఏలు జమ అవుతాయా అని అంటే, సో, జనవరి ఒకటో తేదీన డీఏలు జమ కావడానికి ప్రత్యేకించి మనకు పే స్లిప్‌లో ఎటువంటి ఆహ్, అమౌంట్ లేదనమాట. అంటే పే స్లిప్‌లో మెన్షన్ చేయలేదు డీఏలు ఆహ్, జమ అవుతున్నట్టుగా. కానీ డీఏలు సెపరేట్‌గా అరియర్స్ జమ అవుతాయన్నమాట. సో, డీఏ అరియర్స్ జమ కావడానికి సెపరేట్ వే ఉంటుంది. సో, పే స్లిప్‌లో అయితే మెన్షన్ చేసేదానికైతే లేదు. సో, కాబట్టి కొన్ని సందర్భాల్లో మెన్షన్ చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మెన్షన్ చేయకుండా జమ అవుతాయి. సో, రీసెంట్‌గా మనకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారంగా సో, ఇక్కడ ఈ నోటీస్ అయితే చూడొచ్చు. దీని ప్రకారంగా డీఏ అరియర్స్‌నైతే డీడీఓలు అప్‌లోడ్ చేసి ఉన్నారనమాట. మరి ఈ 2 విడతల డీఏలైనా సరే, ఈ మనకు జనవరి 1 తేదీ కాకపోయినా, సో, జనవరి నెలలో ఎప్పుడో ఒకసారి విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. సో, జనవరి నెలలోనే మనకు సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కాబట్టి, ఖచ్చితంగా ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని 2 విడతల డీఏ అరియర్స్ అయినా విడుదల కావాలి అనైతే ఆశిద్దాము. సో, దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో అందరికంటే ముందుగా అయితే వీడియో రూపంలో అందిస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.